పిఎస్ఆర్ ఆంజనేయులు గత వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీపీగా పనిచేశారు ఈయన. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈయన చేసినటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న నేపథ్యంలో నటి కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి ఇప్పటికే ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఏదైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆ యొక్క పరీక్షలు మూల్యాంకనానికి సంబంధించి మరొక కేసు ఈయన మీద నమోదవడంతో దానికి సంబంధించి పీటీ వారెంట్ మీద పోలీసులు జడ్జి ముందు ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క ఏపీపీఎస్సీ స్కామ్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసి ఐపీఎస్ క్యాడర్ వ్యక్తి ఈ విధంగా ఏపీపీఎస్సీ స్కామ్లో కాదంబరి జత్వాని కేసులో ఇప్పుడే ఆల్రెడీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయన. ఏపీపీఎస్సీ స్కామ్లో కూడా అర్హత లేని వ్యక్తులతో ఆ యొక్క పేపర్స్ ఇవన్నీ వాల్యుయేషన్ చేయించడం కానీ పూర్తిగా ఈ యొక్క డబ్బుమయం చేసేసి అనధికార వ్యక్తులందరినీ కూడా ఆ యొక్క జాబ్స్లో నియమించారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో కూడా ఇవన్నీ బయటపెట్టడం జరిగింది. ఏంటంటారు ఈ విధంగా ఆయన చేయడం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి అనేక అక్రమాలకి పాల్పడిన సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు. ఆయన మీద అక్రమాలన్నీ ఇప్పుడిప్పుడే 1 by 1 వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మరి అంత సీనియర్ స్థాయి ఐపీఎస్ అధికారి అయ్యుండి అన్నీ సక్రమంగా ఉంటే వాళ్ళు అనుకున్నది జరిగి ఉంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే మరి ఈ పెద్ద మనిషి డీజీపీ పొజిషన్లో ఉండేవాడు. ఎందుకంటే డీజీపీ అనేది హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్, ఒకటే పొజిషను. ఆ స్థానం ఉన్నటువంటి ఇంత సీనియర్ ఐపీఎస్ అధికారి అక్రమాలకి అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఏ సమాజంలో ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇటువంటి బ్యూరోక్రాట్స్ మనం అర్థం చేసుకోవాలి. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి విచారణకి వెళ్ళిన తర్వాత టీడీపీ ఆఫీస్ విధ్వంసం కేసులో ప్రెస్లో మాట్లాడుతూ పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ విషయం ప్రస్తావన చేశాడు. ఆయన అభిప్రాయం ఏంటంటే సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి సీనియర్ ఐపీఎస్ అధికారులను అరెస్ట్ చేయడం వల్ల వేరే రకమైన మెసేజ్ వెళ్తుంది అంటాడు. అంటే చట్టానికి, అక్రమాలకి, అన్యాయాలకి ఐపీఎస్ ఐఏఎస్లు ఇంకొక క్వాలిఫికేషను, కులము, మతము, ప్రాంతము, విభేదాలు ఎందుకు తీసుకొస్తున్నారు ఈ సబ్జెక్టులోకి నాకు అర్థం కావట్లా. అది ఏ పొజిషన్ ఉన్నా ఆడు ఏం చదివినా ఏ ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా జైలుకి వెళ్లాల్సింది అక్రమాలు చేస్తే. ఇదే విషయం ఈ పరంపర ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శ్రీలక్ష్మి అని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జైలుకి వెళ్ళి వచ్చిన సంఘటన చూసాం మనం. వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ అక్రమాలు పాల్పడిన బ్యూరోక్రాట్స్ సీనియర్ పొజిషన్లో వాళ్ళు జైలు బాట పడతా ఉన్నారు. ఈ పరంపర ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాదు. రెండో అంశం, ప్రజలకి, సమాజానికి ఒక మెసేజ్ వెళ్ళాలా, ఏ పొజిషన్లో ఉన్నా అక్రమాలకు పాల్పడితే శిక్ష తప్పదు అని. కాబట్టే ఈ కేసులో ఆయన కాదంబరి జత్వాని కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. సరే, కాదంబరి జత్వాని కేసును కూడా కొంతమంది పెద్ద మనుషులు వక్రీకరించి డైల్యూట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి మేధావుగా చెప్పబడుతున్న వాళ్ళు. కాదంబరి జత్వాని కేసు అన్యాయంగా, అక్రమంగా 43 రోజులు 43 days అక్రమంగా ఒక విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ గెస్ట్ హౌస్లో నిర్బంధించి తల్లిదండ్రులతో హింసించిన ఘటన అది సభ్య సమాజం మర్చిపోయే అంశం కాదు. ఎందుకంటే అందులో ఆయన అధికార దుర్వినియోగం ఏ విధంగా జరిగిందంటే, కాదంబరి జత్వాని మీద కేసు బుక్ అయింది February 2 మార్నింగ్ 6:30. పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎం ఆఫీసు సమక్షం కేంద్రంగా మరి వాళ్ళ పోలీస్ ఆఫీసర్ను పిలిచి February 2 7:30 ఫ్లైట్కి వీళ్ళు వెళ్ళారు ఆమెను తోలుకురావడానికి ముంబై. అంటే కేసు బుక్ అయింది 6:30కి అయితే 7:30 ఫ్లైట్కి ఎట్లా వెళ్తారంటే February 1 టికెట్లు బుక్ చేశారు. ఎట్లా బుక్ చేశారు అంటే ఇది ఒక పెద్ద కుట్ర కోణం ఇందులో ఉంది. అధికార దుర్వినియోగం జరిగింది. 3వ అంశం, అందులో టికెట్ బుక్ చేసిన ఫండ్స్ కూడా ఇంటెలిజెన్స్ ఫండ్స్ నుంచి బుక్ చేశారు. అది అధికార దుర్వినియోగం, మిస్యూజ్ ఆఫ్ పవర్. అట్లా చేయకూడదు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1964 కింద అది ఒక నేరం అవుతుంది, క్రిమినల్ అఫెన్స్ అది. ఇన్ని అక్రమాలకి పాల్పడ్డ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సమర్థించే వాళ్ళు ఏ విధంగా సమర్థిస్తున్నారు? అది సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు. ఇదే విధంగా పిఎస్ఆర్ ఆంజనేయులకి గత చరిత్ర మనం ఒకసారి చూసినట్టయితే దీంతో పాటుగా లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన అంశం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అక్రమాలకి పాల్పడ్డ అంశం వెలుగులోకి వచ్చింది. అరే, Group 1 ఎగ్జామ్లో కూడా అక్రమాలకి పాల్పడితే ఇంకెవరు కాపాడతారు? చదువుకున్న నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళని అక్రమాలకు పాల్పడి Group 1లో అవకతవకలు చేస్తారా? ఇప్పుడు మాన్యువల్ ఎవాల్యుయేషన్ కాకుండా డిజిటల్ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు వీళ్ళు ఏ అధికారంతో, ఏ అవసరంతో హాయ్లాండ్ అనే రిసార్ట్ కేంద్రంగా ఈ కార్యక్రమం జరిగింది. దానికోసం ప్రభుత్వ ధనాన్ని 11 crores ఎందుకు వాడారో దానికి బాధ్యులు ఎవరో
కిన్పిన్ అనే ఒక సంస్థ హైదరాబాద్ బేస్గా ఉంటే దానికి 11 crores పేమెంట్ చేశారు. అదేవిధంగా వాళ్ళందరికీ అక్కడ స్థావరం కల్పించి హాయ్లాండ్ అనే ప్రైవేట్ రిసార్ట్లో డిజిటల్ ఎవాల్యుయేషన్ ఎందుకు చేయవలసి వచ్చింది? నంబర్ 3, ఆ ఎవాల్యుయేషన్ చేసిన వాళ్ళు ఇప్పుడు వెలుగులోకి రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించిన అంశం ఏంటంటే వాళ్ళ అధికారి డ్రైవరు భార్య చేత ఎవాల్యుయేషన్ చేయించారు, వెల్లర్స్ చేత ఎవాల్యుయేషన్ చేయించారు. అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళ జీవితాలని బతుకుల్ని వీళ్ళ ఎవాల్యుయేట్ చేసేది, వీళ్ళ చేత ఎవాల్యుయేషన్ చేయించేది. అంటే ఎన్ని అక్రమాలు అవినీతికి పాల్పడి వాళ్ళకి కావాలి అనుకున్న వాళ్ళని జాబులు ఇప్పించుకోవటం కోసం ఇన్ని అక్రమాలకు పాల్పడిన పిఎస్ఆర్ ఆంజనేయుల్ని క్షమించే నేరమాది ఎందుకు సమర్థిస్తున్నారో అర్థం కాని అంశం. ఇంతకు ముందు కూడా ఇదే పిఎస్ఆర్ ఆంజనేయుల మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. ఆడపిల్లల్ని హింసించిన కేసులో కూడా విజయవాడలో ఒక లేడీ డాక్టర్ని ఈయన హింసించాడని ఒక అభియోగం ఉంది. అదేవిధంగా కర్నూలులో ఎస్పీగా పనిచేసినప్పుడు సంధ్య ఆయన ఒక అమ్మాయిని హింసించాడని అభియోగం ఉంది. ఆగస్టు 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం రోజు లిక్కర్ పార్టీ ఏర్పాటు చేశాడు. సమాజం సిగ్గుపడే విధంగా ఇటువంటి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యండి. ఒకసారి ఈయన రూట్ బిహేవియర్కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫుల్ డే నుంచోబెట్టి శిక్ష విధించారు. ఇన్ని అక్రమాలతో పాటుగా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్లో కూడా అక్రమ అరెస్ట్లో కూడా ఈయన పాత్ర కీ రోల్గా పోషించాడు అనేది చెప్పబడుతుంది. అదేవిధంగా అచ్చెన్నాయుడు అరెస్ట్లో కానీ ఇటువంటి అక్రమ అరెస్టుల్లో కూడా ఈయన కీ రోల్ పోషించాడు. ఇంత చరిత్ర ఉన్న ఇతన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అవకతవకలకి మళ్ళీ ఇప్పుడు కేసు బుక్ అయింది. అదేవిధంగా మిగతా అన్ని అక్రమాల్లో రిమైనింగ్ ఇంకా ఈయన చేసిన అక్రమాలు వెలుగులోకి ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ వచ్చినప్పుడు ఇది ఒక కేస్ స్టడీగా మిగతా ఐపీఎస్ ఆఫీసర్సు లెసన్లో ఇది ఒక కేస్ స్టడీ కావాలా. ఇటువంటి అక్రమాలకి పాల్పడటం వల్ల బ్యూరోక్రాట్స్ విలువ, వాల్యూ, గౌరవం, ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా చప్పడే విధంగా ఇటువంటి ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు. మరి ఆయన చేసిన అవకతవకల వల్ల ఇప్పుడు ఏపీపీఎస్సీ ఎగ్జామే చూసుకుందాం. 6054 నిరుద్యోగులు ఎగ్జామ్ రాశారు. మరి వాళ్ళకి అనుకున్న వాళ్ళకి పోస్టింగ్స్ ఇప్పించారు. ఇప్పుడు ఇదే మాదిరి గతంలో జగన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలించిన కాలంలో ఇదే టైపులో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించుకున్నారు. ఇప్పించుకున్న వాళ్ళు ఈరోజు వ్యవస్థలో ఉండటం వల్ల జగన్ రెడ్డి గారు వాళ్ళ ద్వారా కొంత లబ్ధి పొందుతున్న విషయం మనకు తెలుస్తూనే ఉంది. మరి ఇదే ఫార్ములాని జగన్ రెడ్డి గారు పిఎస్ఆర్ ఆంజనేయుల ద్వారా చేపించి వాళ్ళకి అనుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం వల్ల ఏమి లబ్ధి పొందారు, ఎంత లబ్ధి పొందారు రాజకీయంగా, ఫైనాన్షియల్గా. మరి అటువంటప్పుడు నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్న వీళ్ళని వదిలిపెట్టడం కరెక్ట్ కాదు కదా, శిక్షించవలసిన అవసరం ఉంది కదా. సో దీన్ని సపోర్ట్గా మాట్లాడేవాళ్ళు ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. ఇంకా కొద్ది రోజుల్లో ఈ విచారణతో పాటుగా మిగతా అన్ని అక్రమాలను కూడా వెలుగులోకి తీసుకురావటం వల్ల పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ముందస్తు బెయిల్కి ఇంతకుముందు పిటిషన్ వేసుకోలేదు. ఎందుకు వేసుకోలేదంటే జైలుకు ఒకసారి వెళ్ళొద్దాము చూద్దామని అన్నాడు. అంటే అది అహంకారమా? అంటే నన్ను ఎవడు అరెస్ట్ చేస్తారన్న అహంభావమా? మరి అటువంటి వ్యక్తికి మరి తగిన అప్రాప్రియేట్ సెక్షన్లో శిక్ష పడవలసిన అవసరం ఉంది కదా. సో ఇవన్నీ వెలుగులోకి వచ్చినప్పుడు మిగతా విషయాల్లో కూడా పీటీ వారెంట్స్ 1 by 1 చాలా కాలం పాటు ఇతను జైలు జీవితం గడపక తప్పదు. సార్ మరి అయితే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి విషయం వెలుగులోకి వచ్చింది. మరి ఏంతో పాటు ఉన్నటువంటి అప్పుడు ఈ విధంగా అక్రమాలు చేసినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు విచారణ అంటూ ఈ కేసులో మొదలు పెట్టిన తర్వాత ఈయన ఒక్కడే చేశాడా, ఇంకా ఎవరన్నా ఈ గ్రూప్ గ్యాంగ్ ఉన్నారా? నంబర్ 1. నంబర్ 2, ఇలా చేయమని చెప్పి సపోర్ట్ చేసి అడ్వైజ్ ఇచ్చి గైడ్ చేసిన వ్యక్తి బిగ్ బాస్ ఎవరు? నంబర్ 3, దాని ద్వారా వీళ్ళు ఏం లబ్ధి పొందారు, ఏ విధమైన లబ్ధి పొందారు, లబ్ధి పొందకుండా అల్టిమేట్ బెనిఫిషరీ లబ్ధి పొందకుండా ఇది ఎందుకు అక్రమాలకి పాల్పడ్డారు, క్షమించరాని నేరం కదా. ఈ విషయాలన్నీ కూడా విచారణలో వెలుగులోకి వచ్చే అంశాలు ఇంకా చాలా రావాల్సిన అవసరం ఉంది. ఇంకా విచారణ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇంకా ఎంతమంది పెద్ద తలకాయలు ఉన్నాయి అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు కాదంబరి జత్వానీ కేసులో 3 ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ కాబడ్డారు. ఇప్పుడు అది పూర్తి స్థాయిలో విచారణ జరిగినప్పుడు ఇంకా పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయి. అంటే అసలు ఈ ముంబైకి సంబంధించిన పారిశ్రామికవేత్తని కాపాడటం కోసం ఏ బిగ్ బాస్ ఆదేశాలతోటి వీళ్ళు పనిచేశారు. అదేవిధంగా ఏపీపీఎస్సీలో కూడా ఈ అక్రమాలకి పాల్పడటానికి ఆదేశాలు ఇచ్చిన పెద్ద మనిషి ఎవరు అనేది కూడా విచారణలో తేలవలసిన అంశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.